గురుగారు శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో జన్మించారు. ఈ శ్రవణ నక్షత్రం యొక్క ప్రశస్తి ఏంటో తెలియజేస్తారా? కలౌ స్మరణాన్ముక్తి అన్నది శాస్త్రవాక్యం. భగవన్నామాన్ని స్మరిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఇహపరదాయకమైన సుఖములనన్నింటినీ అందుకోవచ్చు. నామాన్ని స్మరించాలి అంటే నామము యొక్క మాహాత్యాన్ని తెలుసుకొని ఆ సాధన చెయ్యాలి. అంటే వినాలి. శ్రవణం అంటే వినటం అని అర్థం. కలియుగంలో విని స్మరించి జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అన్నదే శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడు శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి అవతరించటంలోని ఆంతర్యం. ఎందుకంటే కల్యతే ఇది కలిహి, కలియుగం యొక్క లక్షణం ఏమిటి అంటే ఎప్పుడూ అనవసరమైన వివాదాలలో తలదూర్చి తానే సరి అయిన పంథాలో నడుస్తున్నాడు, ఇతరులంతా తనను ద్వేషిస్తున్నారన్న భావనతో గొడవలు పెట్టుకునేటువంటి ఆలోచన విధానం ఉంటుంది. అలాంటి ఆలోచన విధానం నుంచి నిన్ను నువ్వు సంరక్షించుకోవాలి అంటే వినే ప్రయత్నం చేయాలి. స్మరంతు సర్వపాపఘ్నం స్తువంతు ఇష్టవర్షిణి దర్శంతు ముక్తిదం ఛేదం శ్రీనివాసం భజే నిశం అని విష్ణువు తన మాహాత్యాన్ని తెలియజేశాడు. స్మరించినంత మాత్రాన కోరికలన్నీ నెరవేరి, స్తుతించినంత మాత్రాన పాపాలన్నీ ప్రక్షాళనమయ్యి, దర్శించినంత మాత్రాన ముక్తిని ప్రసాదించేటువంటి ఆ మాధవుణ్ణి నువ్వు స్మరించగలిగితే, ఆయన గాథలను వినగలిగితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అహంకారంతో అందరితో వాదనలకు దిగితే అది నీకు ప్రమాదాన్ని కొని తెస్తుంది. ఈనాటి సమాజంలో అన్ని బధిర కుటుంబాలే కనపడుతున్నాయి. బధిర కుటుంబము అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే కుటుంబంలోని ప్రతివారు తమ మాటే సరి అయినది, అదే నెగ్గాలి అన్న భావనతో ఉన్నారు. ఒక రైతు కుటుంబం ఉన్నదిట. ఆ రైతు తన ఎద్దులను తీసుకొని బజారులో వెడుతున్నప్పుడు ఒక ఆసామి వచ్చి ఈ మార్గం ఎటు వెళుతుంది అని ప్రశ్నించాడు. చెవిటివాడైన రైతు ఈ ఎడ్లను నేను అమ్మను అని సమాధానం ఇచ్చాడు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని అతను వెళ్ళిపోయాడు. తర్వాత రైతు ఇంటికి వచ్చాడు. భార్య వచ్చి, ఏమండి ఇంట్లో అపరాలన్నీ అయిపోయాయి, తీసుకురావాలి అని చెబితే ఆమెకు చెవుడే, ఇతనికి చెవుడే. అందుకని రైతు భార్యతో ఎవరో వచ్చి నా ఎడ్లను అమ్మమని అడిగితే నేను ఇవ్వలేదు అని సమాధానం చెప్పాడు. ఇదంతా చూస్తున్న అత్తగారు నా గురించే కోడలు తన కొడుకుతో చెబుతోంది అని అక్కడికి వచ్చి, దోశలు నేనొక్కదాన్నే కాదు అమ్మాయి కూడా తిన్నది అని సమాధానం చెప్పింది. ఇదంతా చూస్తున్నటువంటి కూతురు ఏదో నా గురించే మాట్లాడుకుంటున్నారని నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని సమాధానం చెప్పింది. ఈ దృష్టాంతాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఇంట్లో ప్రతివారు ఇంకొకళ్ళ మాట వినే ఆలోచన లేని నేపథ్యంలో వినటం అలవాటు చేసుకోమన్న సత్యాన్ని చెప్పటం కోసం కృష్ణుడు శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రాలతో జన్మించి వినటం అలవాటు చేసుకోవయ్యా, నీ జీవితం అద్భుతంగా ఉంది, మాట్లాడటం కాదు వినటం నేర్చుకుంటే అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది అని చెప్పటం కోసమే కృష్ణుడు యశోద మాట విని నేను నీ వివాహము ఒక్కటి కూడా చూడలేదు అని అభ్యర్థించిన మీదట వెంకటేశ్వర స్వామిగా భూమండలం మీదికి వచ్చారు. తల్లికి తన వివాహ మహోత్సవాన్ని చూపించగలిగాడు. అలా
కళ్యాణం నీ సొంతం కావాలి అంటే శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనము అని 9 భక్తులలో మొట్టమొదటి భక్తి శ్రవణం. దాన్ని అలవాటు చేసుకుందాం, ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం.